వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి వెరికోస్ వెయిన్స్. ఎవరికైతే వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సమీరా గారు. డాక్టర్ని అడిగి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? వెరికోస్ వెయిన్స్ అంటే మనకి నరాలకి సంబంధించిన సమస్య అని అంటూ ఉంటాము. సో జనరల్గా మన బాడీలో వెయిన్స్ అనేవి చూసుకున్నట్టయితే, నరాలు చూసుకున్నట్టయితే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ రెండు కిందికి మనం తీసుకుంటూ ఉంటాము. ఆర్టరీస్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఏదైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉందో, ఏదైతే మంచి రక్తం ఏదైతే ఉందో అది హార్ట్ నుంచి మనకు డిఫరెంట్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది, అంటే పంప్ అవ్వడం జరుగుతుంది. బట్ ఈ వెయిన్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో మనకి డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉందో, అంటే చెడు రక్తం ఏదైతే ఉందో డిఫరెంట్ ఆర్గన్స్ నుంచి మన హార్ట్కి పంప్ చేయడం జరుగుతుంది. సో ఇది అగైన్స్ గ్రావిటీ జరగాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ వెయిన్స్లో అగైన్స్ గ్రావిటీ బ్లడ్ అనేది పంప్ అవ్వాలి కాబట్టి ఆ వెయిన్స్లో ఏంటంటే మనకి స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. వెయిన్ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే దాంట్లో వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఆ వెయిన్స్లో వాల్వ్స్ ఏం చేస్తాయి, మన అగైన్స్ గ్రావిటీ బ్లడ్ ఏదైతే వస్తుందో అది రివర్స్ ఫ్లో అవ్వకుండా కిందికి వెళ్ళకుండా అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనకి ఏదన్నా ఎక్స్టర్నల్ ఏదైనా ఇంజురీ అయినా కానీ, ఎఫెక్షన్స్ అయినా కానీ, లేదా వాల్వ్ డీజనరేషన్స్ అయినా కానీ ఏమవుతుంది అంటే మనకి వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. వాల్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ బ్లడ్ అంతా రివర్స్ ఫ్లో అవ్వకుండా మళ్ళీ బ్యాక్ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. బ్యాక్ ఫ్లో అయినప్పుడు ఏమవుతుంది, ఆ బ్లడ్ అలాగే స్టాగ్నెంట్గా ఉండిపోయి ఓవర్ టైం అది వెరికోస్ వెయిన్స్కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది మెయిన్లీ మనం ఎక్స్ట్రిమిటీస్లో అంటే కాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు కాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే మనకి డిస్టెంట్ ఉంటుంది, హార్ట్కి డిస్టెంట్ ఉంటుంది కాబట్టి మనకి కాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమంది మెయిల్స్లో ఏంటంటే వెరికోసీల్ లాగా కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మనకి డీప్ అండ్ సూపర్ఫిషియల్ వెయిన్ రెండు ఉంటాయి కాళ్ళల్లో. డీప్ అండ్ సూపర్ఫిషియల్ వెయిన్స్ మధ్యలో ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో వాటిలో కూడా వాల్వ్స్ డ్యామేజ్ అయినప్పుడు అయితే కూడా వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే డాక్టర్, జెంట్స్లో ఎక్కువ చూడొచ్చా, విమెన్లో ఎక్కువ చూడొచ్చా వెరికోస్ వెయిన్స్? ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకు అంటే ఒబెసిటీ వల్ల ఏమవుతుందంటే వెయిట్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ అనేది మెయింటైన్ అవ్వదు కాబట్టి నార్మల్ కన్నా ఎక్కువగా వెయిట్ ఉన్నప్పుడు కూడా ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రెషర్ అనేది కాళ్ళల్లో ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆ వెయిన్స్ అనేది బల్జ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. మేల్స్లో ఏంటంటే ఓల్డ్ ఏజెస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏంటంటే కొన్ని డీజనరేషన్ జరుగుతుంటాయి, వాల్వ్ వీక్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, అండ్ ఎలాస్టిసిటీ కూడా తగ్గడం జరుగుతుంది కాబట్టి ఓల్డ్ ఏజ్లో కూడా మనం చూసే అవకాశాలు ఉంటుంది. బట్ ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో ఏంటంటే ఎర్లీగా కూడా వెరికోస్ వెయిన్స్ రావడం ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్, లాంగ్ సిట్టింగ్ జాబ్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్ అనేది కాజేషన్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం దీంట్లో. సో మేల్స్ అండ్ ఫీమేల్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కూడా ఎక్కువగా ఈ వెరికోస్ వెయిన్స్ ఎఫెక్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏమవుతుంది, మన వెయిట్ అనేది నార్మల్ కన్నా ఒక 10 kgs ఎక్కువగా పెరుగుతుంది, అబ్డామినల్ చేంజెస్ అవుతాయి కాబట్టి ఆ అబ్డామినల్ ప్రెషర్ వల్ల ఏమవుతుంది, కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే హార్ట్ స్టూల్, మోషన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ప్రెషర్ అనేది కాళ్ళల్లో పడుతుంది కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువగా వెరికోస్ వెయిన్ చూస్తూ ఉంటారు. బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చే వెరికోస్ వెయిన్స్ ఏమవుతుంది, ఆఫ్టర్ డెలివరీ ఎప్పుడైతే మనం వెయిట్ అనేది నార్మల్గా హెల్దీగా అవుతున్నామో అప్పుడు మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది. అండ్ కొంతమంది ఎవరైతే స్మోకింగ్ ఎక్కువగా చేస్తారో, స్మోకింగ్ లాంగ్ టర్మ్గా చేస్తున్న వాళ్ళకు కూడా ఆ బ్లడ్ థిక్నింగ్ అనేది జరిగి వాల్వ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే వెరికోస్ వెయిన్స్ వచ్చిన తర్వాత అంటే సఫర్ అవుతున్నప్పుడు ఇది వెరికోస్ వెయిన్స్ అని పేషెంట్ ఎట్లా గుర్తించాలంటారు? ఓకే, జనరల్గా వెరికోస్ వెయిన్స్ మనకి ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. అంటే మన కాళ్ళు చూడంగానే నరాలు ఉబ్బినట్టు అవ్వడము లేదా గ్రీనిష్గా మారడము, ఇది మెయిన్ సిమ్టమ్స్ మనం వెరికోస్ వెయిన్స్లో చూస్తుంటాం. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో ఏంటి, ఒక 40 to 50% వాళ్ళల్లో ఎక్కువగా సిమ్టమ్స్ అనేవి ఏవి ఉండవు. జస్ట్ మనకు చూడడానికి నరాలు ఎక్కువ బల్జ్ అయ్యాయి అని చెప్పి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ అది లాంగ్ టర్మ్ కాంప్లికేషన్కి లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. బట్ బేసికలీ మనం సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మెయిన్ సిమ్టమ్ ఇస్ పెయిన్. సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. లాంగ్ టర్మ్ నడిచినా కానీ, లాంగ్ టర్మ్ నిల్చున్నా కానీ ఎక్సెసివ్ పెయిన్ అనేది ఉంటుంది. పెయిన్తో పాటు కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం కానీ, మంటలు రావడం కానీ, పాదాల్లో కానీ లేదా అరికాళ్ళల్లో కానీ ఎక్కువగా మంటలు రావడం మనం చూస్తూ ఉంటాం. తిమ్మిర్లతో పాటు ఏమవుతుంది, ఆ స్కిన్ అనేది డిస్కలర్ అవ్వడం జరుగుతుంది, అంటే కలర్ చేంజ్ అవ్వడం జరుగుతుంది. నార్మల్ స్వెల్లింగ్ ఎక్కువ లాంగ్ టర్మ్ రన్ అవుతుంది అన్నప్పుడు బ్లాకిష్ డిస్కలరేషన్ రావడం, దానివల్ల ఇచ్చింగ్ రావడం, కొంతమంది ఎగ్జిమా కిందికి, డర్మటైటిస్ కిందికి తీసుకుంటూ ఉంటారు. బట్ ప్రాపర్ డయాగ్నోసిస్ చేసినట్టయితే ప్రాపర్గా వెరికోస్ వెయిన్సా కాదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? అంటే ప్రాపర్
ట్రీట్మెంట్ అనేది అవసరమా? ఎట్లా ట్రీట్ చేస్తారు వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు? ఎస్, డెఫినెట్గా ప్రాపర్ ట్రీట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వెరికోస్ వెయిన్స్లో మనకి బ్లడ్ థిక్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఫర్దర్గా డీవీటీ అలాగే టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ మనం హోమియోపతిలో చూసుకున్నట్టయితే మాకు వెయిన్ ఎలాస్టిసిటీ అనేది పెరగడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎలాస్టిసిటీ తగ్గడం వల్ల కూడా బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో అవ్వడము, స్టాగ్నెంట్గా అలా ఉండిపోవడము, పెయిన్ సివియారిటీ పెరగడం అనేది ఉంటుంది. అండ్ కొంతమంది అల్సర్ స్టేజ్లో కూడా వస్తూ ఉంటారు. దీంట్లో కూడా మనకి గ్రేడ్స్ ఉంటాయి, మనం ఫర్దర్గా చెప్పుకుందాం. సో ఫర్దర్ గ్రేడ్స్లో టర్న్ అయినప్పుడు ఏంటంటే ఇన్ కేస్ డయాబెటీస్ ఉన్నా కానీ అది లాంగ్ టర్మ్లో లీడ్ అయ్యి ఊండ్ కిందికి ఫామ్ అవ్వడము, నాన్ హీలింగ్కి మారడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ కాంప్లికేట్ అవ్వకుండా మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పెయిన్ రిలీఫ్ కోసం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టేజెస్ కూడా రివర్ట్ బ్యాక్ అవ్వడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే మీకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్యామిలీ హిస్టరీ కానీ, సైకలాజికల్ హిస్టరీ కానీ, యాజ్ ఎ పర్సన్ మీరు ఎలా ఉన్నారు, జెనెటికల్గా ఏమైనా పాస్ అవుట్ అయిందా, లేదా ఏదైనా పాస్ట్ హిస్టరీలో ఇంజురీస్ అయినా కానీ, నర్వ్ డ్యామేజెస్ కానీ, బ్రెయిన్ డ్యామేజెస్ కానీ ఏమన్నా ఉన్నాయో చూసుకొని ప్రాపర్గా మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వెరికోస్ వెయిన్స్కి కొంచెం లాంగ్ టర్మ్ మెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇంటర్నలీ రూట్ కాజ్ ఆఫ్ ట్రీట్మెంట్ జరగాలి అంటే ఓవర్ టైమ్ రిజల్ట్ అనేది మీకు వస్తుంది. అంటే గ్రేడ్స్ కూడా ఉంటాయా డాక్టర్? ఎస్, డెఫినెట్గా. మనం గ్రేడ్స్ చూసుకున్నట్టయితే ఇనీషియల్గా స్పైడర్ వెయిన్స్ లాగా ఉంటాయి. అంటే చిన్న వానపాముల్లాగా మనం థైస్ దగ్గర ఫీమేల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. థైస్ దగ్గర కానీ కాళ్ళల్లో కానీ ఎక్కువగా మన కాఫ్ మజిల్స్ అంటాం, పిక్కల్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు. మోకాలు వెనుక భాగంలో ఎక్కువగా ఈ స్పైడర్ వెయిన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఫస్ట్ గ్రేడ్ కింద మనం తీసుకుంటూ ఉంటాం. ఈ గ్రేడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి పెయిన్ సివియారిటీ అంత ఎక్కువగా ఉండదు. జనరల్ ఏదైనా లాంగ్ సిట్టింగ్ జరిగింది అందుకే మనకు వెయిన్స్ ఉబ్బాయి అనుకుంటూ ఉంటారు. బట్ ఇది లాంగ్ టర్మ్లో రన్ అవుతుంది, లైఫ్ స్టైల్ ప్రాపర్గా లేదు అన్నప్పుడు ఏమవుతుందంటే గ్రేడ్ 2కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. గ్రేడ్ 2కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ట్రూ వెరికోస్ వెయిన్స్ అనేది ఫామ్ అవుతుంది. ట్రూ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, మనకి స్పైడర్ వెయిన్స్ నుంచి కొంచెం వెయిన్స్ అనేది ఉబ్బడం వల్ల ఆ గ్రీనిష్ డిస్కలరేషన్, బ్లూయిష్ డిస్కలరేషన్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని ట్రూ వెరికోస్ వెయిన్స్ అంటాం. ఇది లాంగ్ టర్మ్లో రన్ అవుతుంది అంటే మళ్ళీ స్వెల్లింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది గ్రేడ్ 3లో మనం చూస్తూ ఉంటాం. స్వెల్లింగ్స్లో ఏంటి, మనకి యాంకిల్లో స్వెల్లింగ్ రావడం ఇనీషియల్గా, అది లాంగ్ టర్మ్లో రన్ అయింది అన్నప్పుడు మనకి కాళ్ళు పూర్తిగా స్వెల్లింగ్ రావడం, పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ గ్రేడ్ 4కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే డిస్కలరేషన్స్. స్కిన్ అనేది ఆ బ్లడ్ అనేది స్టాగ్నెట్గా ఉండిపోయింది అన్నప్పుడు స్కిన్ డిస్కలరేషన్ జరగడం, బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల బ్లాకిష్ డిస్కలరేషన్ రావడం, దానివల్ల ఇచ్చింగ్ రావడం, ఇది గ్రేడ్ 4లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ బ్లాకిష్ డిస్కలరేషన్ కూడా కంటిన్యూ అవుతుంది అంటే లేటర్గా అది అల్సర్ కిందికి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ గ్రేడ్ 6 వరకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఓపెన్ వూండ్ కిందికి ఫామ్ అయిపోయి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హీల్ అవ్వడం చాలా కష్టంగా ఉండి ఫర్దర్గా గ్యాంగ్రీన్కి కూడా టర్న్ అయ్యే ఛాన్సెస్, సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఇన్ని గ్రేడ్స్ ఉన్నాయి కదా డాక్టర్, మనం ఈ ప్రాబ్లమ్ని ఎక్కడ స్టాప్ చేస్తే బెటర్ అంటారు? ఓకే, ఇనీషియల్గా ఫస్ట్ గ్రేడ్లో మనకి మెయిన్గా చూసుకునేది స్పైడర్ వెయిన్స్ కాబట్టి స్పైడర్ వెయిన్స్ మనకి వచ్చాయి అన్నప్పుడు, పెయిన్ లేదు అన్నప్పుడు ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకోవడము, వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ, లేదా ఈ వెయిన్స్ ఎక్కువగా లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్ అనేది అవాయిడ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఇనీషియల్ స్టేజ్లో మనము ఇగ్నోర్ చేసి ఫర్దర్గా మళ్ళీ వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే బ్లూయిష్ వెరికోస్ వెయిన్స్ అయింది, మన గ్రీనిష్గా కనిపిస్తుంది అన్నప్పుడు పెయిన్ లేకపోయినా సరే ఒక డాప్లర్ స్కాన్ తీసుకోవడము, ప్రాపర్గా డాప్లర్ స్కాన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి డీప్ అండ్ సూపర్ఫిషియల్ వెయిన్స్, ఈ రెండిట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మీకు క్లారిటీగా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఫర్దర్గా పెయిన్ సివియారిటీ పెరగకుండా లేదా ఎనీ స్కిన్ డిస్కలరేషన్స్ రాకుండా మీకు హెల్ప్ అవుతుంది. వెరికోస్ వెయిన్స్ 2 లెగ్స్కి వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్? ఒక్క లెగ్తోనే సఫర్ అవుతారా? డెఫినెట్గా బైలేటరల్ వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా చూస్తుంటాం. బట్ ఇనీషియల్గా ఏ డిసీజ్ అయినా వన్ సైడే స్టార్ట్ అవుతుంది. మన బాడీలో ఏ పార్ట్ అయితే, ఏ సైడ్ అయితే వీక్ ఉందో, కొంతమందిలో లెఫ్ట్ సైడ్ వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, కొంతమందిలో రైట్ ఉంటాయి. మన బాడీలో ఏ సైడ్ అయితే వీక్గా ఉందో ఆ సైడ్ వెరికోస్ వెయిన్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఇది లాంగ్ టర్మ్లో కంటిన్యూ అవుతుంది, డెఫినెట్గా బైలేటరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, దీనికి ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి డాక్టర్? ఓకే, వన్ థింగ్ ఏంటంటే హోమియోపతిలో మీకు ఇనీషియల్గా వచ్చిన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ మీరు ఎండ్ స్టేజ్లో వచ్చిన అల్సర్స్ వచ్చిన పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. బట్ కొంతమంది ఆఫ్టర్ సర్జరీ, లేజర్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి చేసుకొని కూడా వస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు సర్జరీ అయినా లేజర్ అయినా కానీ ఏమవుతుందంటే ఆ టెండెన్సీ అనేది బాడీలో ఉండిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ సర్జరీ, ఆఫ్టర్ లేజర్ ఏం చేస్తారు, మనకి నార్మల్ అయిపోయింది, పెయిన్ లేదు అని చెప్పి మళ్ళీ సేమ్ లైఫ్
స్టైల్కి రివర్ట్ బ్యాక్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంది, ఆ మెయింటైనింగ్ కాజ్ ఉంది, ఎగ్జైటింగ్ కాజ్ ఉంది అన్నప్పుడు ఏంటంటే లాంగ్ సిట్టింగ్ వల్ల ఆఫ్టర్ 6 months కానీ 8 months కానీ మళ్ళీ రివర్ట్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మెల్లిమెల్లిగా వెయిన్ స్టార్ట్ అవ్వడం, పెయిన్ అనేది సివియారిటీ పెరగడం జరుగుతూ ఉంటుంది. సో మీరు ఏ గ్రేడ్లో వచ్చినా ఏ స్టేజ్లో వచ్చినా హోమియోపతి ట్రీట్మెంట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. అంటే వన్స్ వెరికోస్ వెయిన్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని అది పూర్తిగా నయమైన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డాక్టర్? ఎస్, మనకి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది లాంగ్ టర్మ్గా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే టెండెన్సీ ఉంది కాబట్టి ఆ ఎగ్జైటింగ్ కాజ్ లేకుండా చూసుకోవాలి. కొంచెం డ్యూరేషన్ వరకు పడుతుంది మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోవడం వరకు. తీసుకున్న తర్వాత నార్మలైజ్ అయింది అన్నా కూడా మీరు ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే వన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాం, తగ్గింది, తర్వాత ఎట్లాంటి లైఫ్ లీడ్ చేయాలంటారు? ఎస్, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంతమంది డర్మటైటిస్కి మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ప్రాపర్ డయాగ్నోస్ చేసుకొని వెరికోస్ వెయిన్స్ క్యూర్ చేసిన తర్వాత ఈ ప్రికాషన్స్ మనం చూసుకున్నట్టయితే స్టాకింగ్స్ అని మీకు దొరుకుతూ ఉంటాయి కాళ్ళకు వేసుకోవడానికి. సో లాంగ్ ట్రావెలింగ్ కానీ లాంగ్ సిట్టింగ్స్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే స్టాకింగ్స్ యూస్ చేసుకుంటే మీకు ఆ స్వెల్లింగ్ అనేది తగ్గడం, ఫర్దర్గా డీవీటీకి టర్న్ అవ్వకుండా మీకు హెల్ప్ అవుతుంది. లాంగ్ స్టాకింగ్స్ ఇస్ అప్ నీ స్టాకింగ్స్ వరకు వేసుకున్నప్పుడు ఏంటంటే లాంగ్ ట్రావెలింగ్స్లో కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ స్టాకింగ్స్తో పాటు లాంగ్ సిట్టింగ్, లాంగ్ స్టాండింగ్ అనేది అవాయిడ్ చేయాలి. అండ్ కూర్చున్నప్పుడు కాళ్ళు కొంచెం ఎలివేషన్లో పెట్టుకొని కూర్చోవడము, పడుకునే ముందు కాళ్ళ కింద పిల్లో పెట్టుకోవడం, ఇలాంటివి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. అండ్ ఎవరైతే స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉన్నాయో అవి కొంచెం కట్ డౌన్ చేసి, ఒబెసిటీ పేషెంట్స్ కూడా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అనేది తగ్గిపోయి మీకు నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ వెయిన్స్ కూడా బల్జ్ అనేది తగ్గడము, మెల్లిమెల్లిగా మీకు నార్మల్ పెయిన్ అనేది నార్మలైజ్ అవ్వడం హెల్ప్ అవుతుంది. సో ఒబెసిటీ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ చేంజెస్ రెండు చేసుకున్నట్టయితే ఫర్దర్గా ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ డాక్టర్, గ్రేడ్ 6లో ఉన్న వాళ్ళు పేషెంట్స్ వాళ్ళ రొటీన్ లైఫ్లో అబ్స్టికల్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి? అంటే వాళ్ళు నార్మల్గా నడవగలరా? వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది డాక్టర్? ఎస్, డెఫినెట్గా గ్రేడ్ 6లో ఏంటంటే ఓపెన్ వూండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ గాయం అనేది ఓపెన్ అయిపోయి బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది పేషెంట్స్లో బ్లీడింగ్ ఎక్కువగా ఉండడం వల్ల మంటలు రావడం, ఇచ్చింగ్ రావడం, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం చూస్తూ ఉంటాం. సో వాళ్ళలో డెఫినెట్గా డే టు డే లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. బయటికి వెళ్ళడానికి కూడా ఎప్పుడు వూండ్ అనేది క్లీన్ చేసుకోవడం కానీ, బ్యాండేజ్ అనేది వేసుకోవడం కానీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పేషెంట్స్ ఏంటంటే మీకు డిస్కలరేషన్ అవుతుంది కాళ్ళల్లో అన్నప్పుడే కేర్ఫుల్గా మెడిసిన్ తీసుకొని ఫర్దర్ కాంప్లికేట్ అవ్వకుండా చూసుకోవాలి. బట్ స్టిల్ మీకు వూండ్ ఫామ్ అయింది, డయాబెటీస్ ఉంది అన్నప్పుడు డయాబెటీస్ కంట్రోల్లో ఉందో లేదో కూడా చూసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే డయాబెటీస్ అన్కంట్రోల్డ్ ఉంది, మీకు హెచ్బిఏవన్సీ మెయింటైన్ అవ్వట్లేదు, 6.57 కూడా లేదు, దానికంటే ఎక్కువగా ఉందంటే డెఫినెట్గా అన్కంట్రోల్ డయాబెటీస్ కిందకి చూస్తూ ఉంటాం. సో అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంది అన్నప్పుడు కూడా ప్రాపర్గా మెడిసిన్ తీసుకుంటూ రెండు మేనేజ్ చేసుకున్నప్పుడు అయితే మీకు ఫర్దర్గా గ్యాంగ్రీన్కి టర్న్ అవ్వకుండా కూడా ఉంటుంది. అంటే డయాబెటీస్ ఉండి గ్రేడ్ 6 వెరికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్ రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? డిపెండింగ్ ఆన్ ద హెచ్బిఏవన్సీ. ఇందాక చెప్పుకున్నాం అన్కంట్రోల్ డయాబెటీస్ అన్నాం. ఇప్పుడు హెచ్బిఏవన్సీ మోర్ దెన్ 7 ఉంది అన్నప్పుడు దాన్ని కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు డయాబెటీస్ పేషెంట్స్ హోమియోకేర్ ఇంటర్నేషనల్కి వచ్చినా కానీ అలాంగ్ విత్ యువర్ డయాబెటిక్ మెడిసిన్ హోమియోపతిక్ మెడిసిన్ కూడా ఇంట్రడ్యూస్ చేసి ఆ హెచ్బిఏవన్సీ తగ్గడానికి మీకు మెడిసిన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ స్లోగా వూండ్ హీలింగ్కి కూడా మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. అన్నమయ్య జిల్లా నుంచి దామోదర్ గారు. దామోదర్ గారు నమస్తే. నమస్తే, మాట్లాడండి డాక్టర్తో. హలో. హలో. ఎస్ సార్, చెప్పండి. అదే మేడం, తాలు కొంచెం ఇది వచ్చింది, ఇన్ఫెక్షన్ కొంచెం, ఇది చర్మం కొంచెం నల్లగా అయిందో దాని మళ్ళీ కవర్ అవుతా ఉంది. ఓకే అండి. వేరే డాక్టర్ దగ్గర వచ్చింటే ఎడం చేయి కొంచెం పెరిగినట్లు ఉంటుంది అప్పుడప్పుడు. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 55. ఓకే, షుగర్, బీపీ లాంటివి ఏమన్నా ఉన్నాయండి? షుగర్ ఉంది. ఓకే, మీరు ఏం మెడిసిన్ వాడుతున్నారండి? షుగర్ మెడిసిన్ వాడుతా ఉన్నారు ఆ పేరులో. ఓకే, స్కిన్ డిస్కలరేషన్కి ఏం మెడిసిన్ వాడుతున్నారండి? అది మొన్న ఏదో మాత్రలు ఇచ్చినాడు, 8 దినాలు వాడినా, ఇప్పుడు ఏదో కవర్గా ఉంది. ఓకే, టెస్ట్లు ఏమైనా చేయించారండి కాల్కి? లేదు మేడం. ఓకే, ఒకసారి కలర్ డాప్లర్ చేయించుకోండి. ఎందుకంటే ఇన్ కేస్ డర్మటైటిస్ అయితే మీకు డాప్లర్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ సివియర్ పెయిన్ ఉంది, డిస్కలరేషన్ బెటర్ అవ్వట్లేదు అంటే ఒకసారి స్కాన్ చేయించుకోండి. మీకు కలర్ డాప్లర్లో ఏ ఎక్స్ట్రిమిటీలో అంటే ఏ కాల్లో ప్రాబ్లం ఉందో చేయించుకుంటే ఇంటర్నల్లీ వెయిన్స్ ఏమైనా బల్జ్ అయ్యాయా, డీవీటీ ఏమన్నా ఉందో అనేది రూల్ అవుట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ రిపోర్ట్స్ ఉన్నాయి అంటే ఒకసారి నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. ప్రాబ్లం ఏదో ఉందో దాన్ని బట్టి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్, నెక్స్ట్ కాలర్ కృష్ణారావు గారు వనస్థలిపురం నుంచి. నమస్తే అండి. హలో. కృష్ణారావు గారు.
మేడం గారు నమస్తే అండి. హలో 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 కృష్ణారావు గారు నమస్తే అండి మేడం గారు. మాట్లాడండి డాక్టర్తో. అది కాళ్ళు 3 years బట్టి ఉందండి వెరికోజ్ వెయిన్స్. ఓకే అండి. అది బ్లాక్ కలర్ వచ్చింది, పుండు కూడా అయినట్టు ఉంది. ఓకే అండి. మీ ఏజ్ ఎంత సార్? 55 అండి. 55. షుగర్ ఏమన్నా ఉందా అండి? షుగర్ బీపీ ఏం లేవండి. ఓకే అండి. మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా మరి? అంటే ఈఎస్ఎల్ ఇచ్చారండి మెడిసిన్. ఓకే. తర్వాత కాళ్ళు మడాలు దగ్గర పైన ఉబ్బుతున్నాయండి. ఓకే. స్వెల్లింగ్ వస్తుంది. స్పెల్లింగ్ వచ్చింది, ఉబ్బుతున్నాయి కాళ్ళు. ఓకే అండి. పెయిన్ సివియారిటీ ఎంత ఉందండి? పెయిన్స్ బాగానే ఉన్నాయండి. ఓకే అండి. ఒకసారి రిపోర్ట్ తీసుకొని నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. బీపీ షుగర్ లేదు కాబట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్గానే ఉంటుంది. ఆల్రెడీ డిస్కలరేషన్ స్టార్ట్ అయింది అన్నారు కాబట్టి అది అల్సర్ కిందకి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వూండ్ కూడా స్టార్ట్ అయింది అంటున్నారు కాబట్టి రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మీరు ఎవ్రీ 10 to 15 days అన్న డిస్కలరేషన్ బెటర్ అవుతుందా లేదా అనేది మానిటర్ చేసుకోండి. అలాగే వదిలేస్తే ఏంటంటే ఫర్దర్గా మనకు అల్సర్కి టర్న్ అయ్యే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కాబట్టి అల్సర్కి టర్న్ అయ్యి ఓపెన్ నుండి టర్న్ అయ్యే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో కొంచెం ఫాస్ట్గా రికవరీ అవ్వడానికి మెడిసిన్స్ అనేవి స్టార్ట్ చేయండి. అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి డాక్టర్ ఈ వెరికోస్ వెయిన్స్కి సంబంధించి? ఓకే. హోమియోపతిలో ఎక్కువగా మెడిసిన్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వన్స్ ఇవ్వడం జరిగినప్పుడు ఏంటంటే కాంప్లికేషన్స్ రాకుండా కానీ లేదా ఫర్దర్గా ఆ టెండెన్సీ అనేది రిపీట్ అవ్వకుండా కానీ ఉంటుంది. బట్ సివియర్ పెయిన్ ఎక్స్ట్రీమ్గా ఉంది అండ్ వెయిన్స్ అనేవి చాలా బల్జ్ ఉన్నాయన్న పేషెంట్స్ ఏంటంటే సర్జరీకి వెళ్తూ ఉంటారు. బట్ ఆఫ్టర్ సర్జరీ కూడా మనము కాంప్లికేషన్స్ రాకుండా కొన్ని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్స్ అయితే ఇందాక చెప్పుకున్నట్టు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కాంప్లికేషన్స్లో చూసుకున్నట్టయితే మనకి డీవీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని ఉంటుంది. థ్రాంబోసిస్ వన్స్ వచ్చింది అంటే మనకి బ్లడ్ క్లాట్ అవ్వడము, అది మెడికల్ ఎమర్జెన్సీకి టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. థ్రాంబస్ అనేది ఫామ్ అయింది వెయిన్లో అన్నప్పుడు ఏంటంటే ఆ థ్రాంబస్, ఆ క్లాట్ అనేది ఏదైతే ఉందో అదే ఆర్గన్లోకి అయితే వెళ్తుందో దాంట్లో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పల్మనరీ ఎంబాలిజం అంటాం, అంటే మీ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చి ఊపిరాడకపోవడం కానీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ కానీ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే కొన్ని కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో డీవీటీకి టర్న్ అవ్వకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. బట్ వన్స్ డీవీటీకి టర్న్ అయింది అంటే లేట్ చేయకుండా మెడిసిన్ తీసుకున్నట్టయితే ఫర్దర్గా లైఫ్ థ్రెటనింగ్కి చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ వీటితో పాటు అల్సర్స్ వల్ల ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనిమిక్ కూడా టర్న్ అవుతారు అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫర్దర్గా ఒకటే లెగ్లో స్వెల్లింగ్ ఉండేది అండ్ ఓన్లీ యాంకిల్లో ఉండే స్వెల్లింగ్ అనేది ఓవరాల్ కాళ్ళలో స్ప్రెడ్ అవ్వడము, లేదా ఇందాక చెప్పుకున్నట్టు కొంత దూరం నడిచినా కానీ పెయిన్ అనేది సివియారిటీ ఎక్కువగా ఉండడము, తిమ్మిర్లు రావడం, ఇవి చాలా కాంప్లికేషన్స్ అనేవి మనం వెరికోస్ వెయిన్స్లో చూస్తూ ఉంటాం. అంటే వెరికోస్ వెయిన్స్ గ్రేడ్ 6 తర్వాత అల్సర్స్ వస్తే కొంచెం క్రిటికల్గా ఉంటుంది అని చెప్పారు. అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ అల్సర్ వచ్చిన వాళ్ళకి? ఎస్, అల్సర్ వచ్చింది గ్రేడ్ 3లో ఉంది అన్నప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు డయాబెటీస్ కూడా మానిటర్ చేస్తూ ఉంటాం. మానిటర్ చేసుకుంటూ వూండ్ అనేది మీకు ఫాస్ట్గా హీల్ అవ్వాలి అంటే, ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండాలంటే వూండ్ డ్రెస్సింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్రాపర్గా అలాగే వదిలేకుండా ఎవ్రీడే వూండ్ డ్రెస్సింగ్కి మీకు మదర్ టింక్చర్, క్యాలెండ్యులా లాంటి మదర్ టించర్స్ కానీ హోమియోపతిలో హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఫర్దర్గా ఫాస్ట్ రికవరీ అవ్వడానికి కానీ ఆ వూండ్ మెల్లిమెల్లిగా హీల్ అయ్యి గ్యాంగ్రెన్కి టర్న్ అవ్వకుండా ఆ డెడ్ టిష్యూ అనేది రిమూవ్ అవ్వడానికి డ్రెస్సింగ్కి కూడా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంటర్నల్ మెడిసిన్స్, ఫాస్ట్ హీలింగ్కి మీకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డయాబెటీస్ కూడా రివర్ట్ బ్యాక్ అవ్వడానికి, అంటే నార్మలైజ్ అవ్వడానికి, HbA1c మెయింటైన్ అవ్వడానికి కూడా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది జెనెటికల్ ప్రాబ్లం కూడానా డాక్టర్? ఎస్, డెఫినెట్గా ఫ్యామిలీ హిస్టరీలో జెనెటికలీ ఉంది అంటే కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎనీ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ వచ్చింది అన్నప్పుడు ఇది ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీలో చెప్తూ ఉంటారు మోకాళ్ళు ఆర్థరైటిస్ హిస్టరీ కూడా ఉంది అని అంటూ ఉంటారు. సో ఆ హిస్టరీ ఉంది అన్నప్పుడు జెనెటికలీ మన బాడీలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడన్నా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ, లేదా మన లైఫ్ స్టైల్ కానీ, లాంగ్ సిట్టింగ్ కానీ, మనం ఎక్సెసివ్ హ్యాబిట్స్ కానీ, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇలాంటివి ఎప్పుడైనా ట్రిగర్ చేస్తాయో ఈ డిసీజెస్ అనేవి మెల్లిమెల్లిగా బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఓల్డ్ ఏజెస్లో ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఎర్లీగా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది జెనెటికలీ పాస్ అవుట్ అయింది, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా ఈ డిసీజెస్ అనేవి చూడడం జరుగుతూ ఉంటుంది. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. గోపాల్ గారు. గోపాల్ గారు నమస్తే. హలో, మాట్లాడండి డాక్టర్తో. హలో మేడం, నేను ఆపరేషన్ చేస్తున్నాను. ఫైల్స్ మేడం 3 grade ఉంది మేడం. ఏంటండి? ఆపరేషన్ ఫైల్స్ ఆపరేషన్ చేయించుకున్నా మేడం. ఓకే అండి. ఒక వారం అయింది మేడం. పెయిన్ టాబ్లెట్లు అయిపోయినాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నా మేడం. ఫస్ట్ మనం ఒంగోలులోనే వెళ్ళాను మేడం, హోమియో కేర్కు. ఓకే.
వస్తే అక్కడ కాదండి మీరు ఆపరేషన్ చేయించుకుంటా అండి అన్నారు. ఓకే, సర్జరీ తర్వాత బెటర్ ఉందా అండి పైల్స్? బాత్రూమ్ వెళ్ళినప్పుడు పెయిన్ వచ్చింది మేడం. పెయిన్ ఎక్కువగా ఉంది. మెడిసిన్ ఏమన్నా ఇచ్చారా అండి పోస్ట్ సర్జరీ? అయిపోయినాయి మేడం, వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిండ్రా. ఓకే, అది అయిపోయినాయి మేడం టాబ్లెట్లు. ఓకే అండి, మీకు పోస్ట్ సర్జరీ రికవర్ అవ్వడానికి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. ఒకసారి నియర్ బై హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే పైల్స్ హిస్టరీ ఉంది, ఆఫ్టర్ సర్జరీ కూడా మళ్ళీ పైల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే దీనికి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కూడా మనకి లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. పైల్స్లో ఏంటంటే మనకి తిన్న ఫుడ్ ఏదైతే ప్రాపర్గా డైజెషన్ అవ్వకుండా కాన్స్టిపేషన్ ఎప్పుడైతే లాంగ్ టర్మ్లో రన్ అవుతుందో ఆ హార్ట్ స్టూల్ అనేది రెక్టమ్ రీజియన్ నుంచి బయటికి రావడం వల్ల అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ కానీ కొంచెం ఉబ్బినట్టు అయి మనకి ఫర్దర్గా ఈ గ్రేప్స్ లాగా పైల్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆఫ్టర్ సర్జరీ కూడా మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చేసుకోండి. ఇన్ కేస్ మెడిసిన్ కంప్లీట్ అయింది అంటే ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ కన్సల్ట్ అవ్వండి. పోస్ట్ సర్జరీ రికవరీ కూడా చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే డాక్టర్, అంటే వెరికోస్ వెయిన్స్కి చాలా సెంటర్స్ ఉన్నాయి, చాలా క్లినిక్స్ ఉన్నాయి. వై హోమియోకేర్ అంటే ఏం చెప్తారు డాక్టర్? ఓకే, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఏంటంటే వీ బిలీవ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఫర్దర్గా రూట్ కాజ్ అనేది క్లియర్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఓన్లీ పెయిన్ వచ్చింది అన్నప్పుడు పెయిన్ కిల్లరే కాకుండా పెయిన్ ఎందువల్ల వచ్చింది ఆ రూట్ కాజ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఉంటుంది. కాబట్టి వీ బిలీవ్ కంప్లీట్లీ రికవరీ ఈజ్ హెల్దీ రికవరీ అని యాజ్ అ హోల్ పర్సన్కి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. మీ పెయిన్కి కాకుండా ఆ పెయిన్ ఎందుకు వల్ల వచ్చింది అనేది మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫర్దర్ కాంప్లికేట్ అవ్వకుండా కూడా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాంగ్ విత్ యువర్ మెడికేషన్ మీకు కొన్ని మేనేజ్మెంట్స్ కూడా చెప్పడము, లైఫ్ స్టైల్ అనేది ఎలాగ మెయింటైన్ చేయడం అనేది అడ్వైస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొంతమంది పేషెంట్లు ఏంటంటే ఐబిఎస్ లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారు. ఐబిఎస్లో ఏంటి మీకు ఫంక్షనింగ్ చేంజెసే కాకుండా సైకలాజికల్గా కూడా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళల్లో కౌన్సిలింగ్ కూడా డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. అలాంగ్ విత్ కౌన్సిలింగ్ మెడిసిన్ ఇస్తూ ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్కి పిలవడం కూడా మేము ఎక్కువగా చేస్తూ ఉంటాం. స్టాకింగ్స్ గురించి చెప్పారు మీరు, అంటే వేసుకుంటే మంచిది కొన్ని నెలల పాటు అని. అసలు ఎన్ని నెలలు స్టాకింగ్స్ అనేవి వాడాలి డాక్టర్ ఆఫ్టర్ ట్రీట్మెంట్? ఓకే, డ్యూరింగ్ ట్రీట్మెంట్ కూడా స్టాకింగ్స్ అనేది సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే లాంగ్ ట్రావెలింగ్ చేస్తున్నారు, ఒక ఏజ్ వచ్చింది అన్నప్పుడు లాంగ్ టర్మ్ మీరు వాడినా ఎలాంటి కాంప్లికేషన్ అనేది ఉండదు. ఎందుకంటే స్టాకింగ్స్ ఏం చేస్తాం, ఈ స్టాకింగ్స్ వేసుకున్నప్పుడు ఆ స్వెల్లింగ్ అనేది సబ్సైడ్ అవ్వడానికి, ఆ స్టిఫ్నెస్ అనేది ఉండడానికి, మనం నడిచిన కానీ ఆ వెయిట్ అనేది కాళ్ళ మీద పడకుండా ఉండడానికి, లాంగ్ సిట్టింగ్లో సర్క్యులేషన్కి సర్క్యులేషన్ అనేది స్టాప్ అవ్వకుండా ఉండడానికి ఈ స్టాకింగ్స్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు డ్యూరింగ్ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి, మెడిసిన్ తీసుకుంటున్నారు అన్నప్పుడు కూడా స్టాకింగ్స్ అనేది యూజ్ చేయాలి. ఆఫ్టర్ సర్జరీ కానీ లేదా ఆఫ్టర్ మెడికేషన్ కానీ మీకు స్వెల్లింగ్ ఉంది లేదా స్లైట్ పెయిన్ ఉంది అన్నప్పుడు కూడా స్టాకింగ్స్ యూజ్ చేస్తే ఫర్దర్గా డీవీటీకి టర్న్ అవ్వకుండా ఉంటుంది. డైట్కి వెరికోస్ వెయిన్కి ఏమైనా సంబంధం ఉంటుందా డాక్టర్? ఎస్, ఆయిలీ ఫుడ్స్ కానీ లేదా జంక్ ఫుడ్ కానీ హై కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్ కానీ తీసుకున్న వాళ్ళలో ఏంటంటే మనం లిపిడ్ ప్రొఫైల్ చేపిస్తూ ఉంటాం. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా కొంతమందిలో వెరికోస్ వెయిన్స్ అనేది పెయిన్ రావడం కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం కానీ చూస్తూ ఉంటాం. సో డైట్లో కూడా ఫ్యాటీ రిచ్ ఫుడ్ కానీ పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు రెడ్ మీట్ కానీ ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేస్తా అంటే ఫర్దర్గా కాంప్లికేట్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇంతకుముందు జెనెటిక్స్ గురించి మాట్లాడుకున్నాం, ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. జెనెటికల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు అది క్యారీ ఫార్వర్డ్ అవ్వకుండా ఏం చేయాలి డాక్టర్? డెఫినెట్గా క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, మనము ప్రాపర్ సిట్టింగ్ కానీ సిట్టింగ్ పోస్చర్ అనేది మెయింటైన్ చేయడం కానీ లేదా స్మోకింగ్ డ్రింకింగ్కి దూరంగా ఉండడం కానీ, వెరికోస్ వెయిన్స్కి సంబంధించింది కాబట్టి సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవ్వకుండా స్మోకింగ్ డ్రింకింగ్ లాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే కట్ డౌన్ చేసుకోవడము, ఆయిలీ ఫుడ్స్ తీసుకోకుండా జంక్ ఫుడ్ తీసుకోకుండా హెల్దీ ఇంటేక్ వెజ్జెస్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటూ వాకింగ్, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంది అన్నప్పుడు ఏ డిసీజ్ అయిన టెండెన్సీ ఉన్నప్పటికీ ఆ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇవి మెయింటైన్ చేసుకున్నట్టు అండ్ లెగ్ అనేది ఎలివేషన్లో ఉంచుకొని మూవ్మెంట్ చేసుకున్నట్టయితే మీకు ఇది ఫర్దర్గా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ని ఎట్లా ట్రీట్ చేస్తారు డాక్టర్? ఓకే, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా హోమియోపతి వాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా కంప్లీట్లీ సేఫ్ అంటూ ఉంటాం. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొన్ని పెయిన్ కిల్లర్స్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి హోమియోపతిలో మీకు న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉంది అన్నప్పుడు పెయిన్ సబ్సైడ్ అవ్వడానికి కూడా హోమియోపతిలో మెడిసిన్ అనేది ఉంది. అండ్ ఫర్దర్గా ఆఫ్టర్ డెలివరీ కూడా మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ అవ్వకుండా కూడా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి వెరికోస్ వెయిన్స్ అనే రేట్
ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది డాక్టర్? ఓకే, మోస్ట్ ఆఫ్ ద 60 to 80% డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చూస్తూ ఉంటారు వెయిన్స్ అనేది బల్జ్ అవ్వడం. బట్ ఆఫ్టర్ డెలివరీ సబ్సైడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వెయిట్ తగ్గుతారు, యాక్టివిటీ పెరుగుతుంది, అండ్ వెయిట్ తగ్గడంలో కూడా కొంతమంది లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తారు కాబట్టి దాంతోపాటు వెరికోస్ వెయిన్స్ కూడా నార్మలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వెరికోస్ వెయిన్స్ అసలు రాకూడదు అనుకుంటే ముందు నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా సిట్టింగ్ జాబ్ చేస్తున్నారు లేదా లాంగ్ స్టాండింగ్ జాబ్ ఏమైనా చేస్తున్నారు అన్నప్పుడు ఎవ్రీ 1 hour లేసి వాకింగ్ చేయడం కానీ లెగ్ మూమెంట్స్ చేసుకోవడం కానీ చేస్తూ ఉండాలి. అండ్ హెల్తీ డైట్, టైమింగ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. టైంకి ఫుడ్ తీసుకోవడం కానీ, స్లీప్ సైకిల్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం కానీ, లాంగ్ ట్రావెలింగ్స్లో ఉన్నప్పుడు కూడా ఓల్డ్ ఏజ్ ఎవరైతే ఉన్నారో 50+ వాళ్ళు లేదా మెనోపాజ్లో ఉన్న ఫీమేల్స్ కూడా, మెనోపాజ్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్ అనుకుంటూ ఉంటాం. ప్రీ మెనోపాజల్ సిమ్టమ్స్లో కూడా వెరికోస్ వెయిన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మెనోపాజ్కి దగ్గరలో ఉన్న ఫీమేల్స్ కూడా ఈ స్టాకింగ్స్ యూస్ చేయడం కానీ, వెరికోస్ వెయిన్స్ వస్తే లేదా కాల్ మూమెంట్స్ చేసుకోవడం, వాకింగ్ చేసుకోవడం, పెయిన్స్ ఉన్నాయి అన్నప్పుడు విటమిన్ డి కానీ B12 కానీ వన్స్ ఇన్ వైల్ సప్లిమెంట్స్ తీసుకుంటూ హెల్తీగా మనం క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు ఏమవుతుందంటే మెనోపాజ్ తర్వాత కూడా మీకు ఈ సిమ్టమ్స్ అనేవి దూరంగా ఉంటాయి. సో మెనోపాజ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్, డెఫినెట్గా ఫీమేల్స్లో ఎక్కువ రేషియో అనుకున్నాం కాబట్టి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది, ఒబెసిటీ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మెనోపాజల్ సిమ్టమ్స్ డ్యూరింగ్ మెనోపాజ్ అండ్ ప్రీ మెనోపాజ్ అని కూడా అంటాం. మెనోపాజ్ వచ్చే దగ్గరలో కూడా 45+ వాళ్ళల్లో మెనోపాజల్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ కాళ్ళల్లో మంటలు కానీ, స్వెట్టింగ్ కానీ, ఇరిటేషన్ కానీ, వీటితో పాటు మీకు వెరికోస్ వెయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్ డాక్టర్, వెరికోస్ వెయిన్స్కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హెలో డాక్టర్.